హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నశ్రీ కిచెన్. ఈరోజు మనం పప్పు చెకోడీల్ని తయారు చేసుకుంటున్నామండి. అచ్చంగా బయట కొంటే ఎలా అయితే చాలా గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయో అంతే గుల్లగా అంతే క్రిస్పీగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పప్పు చెకోడీల్ని తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసమని నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా పచ్చిశనగపప్పుని తీసుకున్నానండి. ఈ పచ్చిశనగపప్పుని మనం ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు నేను నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక 2 అవర్స్ పాటు నేను నానబెట్టుకున్నానండి. ఇలా పప్పు నానిన తర్వాత దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకుని ఒక పొడి బట్ట పైన ఈ పప్పుని నీళ్ళన్నిటిని వంపేసుకుని పప్పుని వేసుకుని పప్పుని ఒక 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈ పప్పు తడి లేకుండా ఇలా పొడిగా ఆరిన తర్వాత ఈ పప్పుని ఒక బౌల్లో వేసుకుని పక్కన ఉంచుకోండి. చూడండి, పప్పు ఇలా పొడిగా ఉండాలన్నమాట. ఈ బౌల్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకుని దీనిలోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. దీనిలోకి అరకప్పు కంటే ఒక 2 స్పూన్లు తక్కువగా మైదా పిండిని తీసుకోవాలండి. మైదా పిండి వేసుకుని ఈ 2 కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని ఈ గిన్నెని కూడా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దీనిలోకి మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంతే సమానంగా వాటర్ని తీసుకోవాలండి. 1.5 కప్పు నీళ్లు వేసుకుని ఈ నీళ్ళలో సరిపడగా ఉప్పు, కారం, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసానండి నేను కలర్ఫుల్గా ఉండడం కోసమని. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ నీళ్ళని ఇలా మరిగించుకోవాలి. నీళ్లు చూడండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్యం పిండి మైదా పిండిని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలండి. ఇక్కడ ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పిండిని ఉక్కనివ్వాలండి. ఒక 2 నిమిషాలు పిండి ఉక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పిండిని చల్లారనివ్వండి. ఈ పిండి పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని తడి చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలండి. మనం ఎసరికి వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి మనం తీసుకున్న పిండికి. ఒకవేళ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఈ పిండి అంతటిని బాగా ఇలా మదాయించుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా కలిపిన తర్వాత కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో మనం మైదా పిండి వేయడం వల్ల పిండికి జిగురు అనేది వచ్చి మనం చెగోడీలు చేసేటప్పుడు ఇడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా పిండి అంతటిని కలుపుకోవాలి. ఇది మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూతను పెట్టుకుని ఉంచుకోవాలండి. ఈ పిండి ముద్దని ఏదైనా చెక్కపీట మీద పెట్టుకుని ఇలా తాల్చుకోవాలి. ఇలా కొంచెం లావుగానే తాల్చుకోవాలండి. చెకోడీలు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటాయి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా తాల్చుకుని దీనిపైన కొంచెం మనం ఆరబెట్టుకున్న శనగపప్పు వేసుకుని ఇలా తాల్చుకోవాలండి. ఈ శనగపప్పు అనేది మిడిల్లో ఉండేటట్టుగా చూసుకోవాలండి. అటుకొన ఇటుకొనకి లేకుండా మధ్యలో ఉండేటట్టుగా చూసుకుంటే ఈ 2 కొనలు అతుక్కునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా తాల్చుకుని చూడండి ఈ 2 కొనల్ని ఇలా మనం దగ్గరికి తీసుకుని ఇలా అతుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అతికేటప్పుడు చుట్టెంపుల ఎక్కడ మనకి పగుళ్ళు లేకుండా ఉండేటట్టుగా ఇలా చూసుకోవాలి. అంతేనండి. ఇలాగే మిగిలిన చెగోడాలన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు మరొకటి చేయడం చూపిస్తున్నాను. కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా కొంచెం లావుగా తాల్చుకోవాలండి. దీనిపైన మనం ఆరబెట్టుకున్న శనగపప్పుని పెట్టుకుని మరొకసారి తాల్చుకుని ఇలా 2 కొనల్ని అతుక్కుని తీసుకోవాలండి. ఇలాగే అన్ని చెకోడీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ అతికేటప్పుడు మధ్యలో శనగపప్పు లేకుండా మీకు ఇంతకుముందు చూపించినట్టుగా చేసుకున్నారనుకో వేయించుకునేటప్పుడు కూడా మనకి బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ చెగోడీలు వేయించుకోవడానికి ఆయిల్ మరీ హీట్ ఎక్కువగా ఉండకూడదండి. మీడియం హీట్లో ఉండగా ఈ చెగోడీల్ని ఒక్కొక్కటిగా మనం నూనెలో వేసుకోవాలి. మనం ఎంతైతే ఆయిల్ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఈ చెగోడీల్ని వేసుకోవాలి. మరి ఎక్కువగా చెగోడీలు వేస్తే మనం కదిపేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట. ఈ చెగోడీలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాతనే రెండో వైపుకి తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పేసామనుకోండి విరిగిపోతాయి అన్నమాట. ముక్కల కింద అయిపోతాయి మొత్తం చెగోడీలు. మనకి బాగా రావాలి అంటే కనుక ఒకదానికొకటి అతుక్కునేటట్టు కాకుండా కొంచెం ఖాళీగా ఉండేటట్టుగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి సగం వేగిన తర్వాత మంటని మరి కొంచెం తగ్గించుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చెగోడీలు మనకి వేగిని అని తెలియడానికి ఈ ఆయిల్లో ఉండే బబుల్స్ తగ్గిపోయిన తర్వాతనే ఈ చెగోడీలను మనం ఆయిల్ నుంచి తీసుకోవాలి.
లేదు అంటే కనుక లోపల పచ్చి అనేది అలాగే ఉండిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ మొత్తం బబుల్స్ తగ్గిన తర్వాత వీటిని మనం తీసుకోవాలన్నమాట. వీటిని తీసుకుని ఓ ప్లేట్లో వేసుకోండి. ఇలాగే మిగిలిన చెగోడీలన్నీ కూడా మనం ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. ఇవి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా వేయించి తీసారంటే కనుక లోపలంతా మెత్తగా ఉండిపోతాయండి, కరకరలాడుతూ రావు. చూడండి ఇప్పుడు నేను మీకు ఒకటి విరిచి చూపిస్తాను. చూడండి ఎంత గుల్లగా లోపల వరకు ఫ్రై అయ్యి ఎంత బాగా వచ్చినాయో ఈ చెగోడీలు. ఇదండి ఈరోజు మన వీడియో పప్పు చెగోడీలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.